ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను పుట్టపర్తి నుంచి ఒక ఆశ్రమానికి వెళ్తున్నానండి. ఇది కదిరండి. కదిరి వచ్చి ఆశ్రమానికి వెళ్ళాలి మనం. దిగ్గుతుపల్లి అని. ఇక్కడ మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. పూలకుంట దగ్గర దిగాలి. ఆ ఆశ్రమానికి వచ్చేసానండి. ఇదే ఆశ్రమం చూస్తున్నారు కదా. ఇది బ్రహ్మానందరెడ్డి స్వామి అని ఇక్కడ ఒక గురువు గారు ఉంటారండి. ఆయన చాలా అమోఘమైన వక్త అనమాట. చాలా బాగా మాట్లాడతారు, ఆకట్టుకునేలాగా. ఇదే ఆశ్రమాలు వసతి సౌకర్యాలు అయితే అందరికీ ఉన్నాయండి. అందరు భక్తులకు ఆహ్వానం చేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు 100వ పుట్టినరోజు సందర్భంగా 21 రోజు పెట్టారండి ఈ ఆశ్రమంలో కార్యక్రమాలు. స్వర్గంలో ఉన్నట్టు ఉంది నాకైతే కనుక. ఎప్పుడు 11 రోజులు పెడతారంట. ఈ సంవత్సరం 100వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా 21 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే మన జ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి, నేనంటే ఏమిటి, తానంటే ఏమిటి, నేనంటే ఏమిటో తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని నేను ఈ అచలాశ్రమానికి రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మందిరంలోకి వెళ్దాం లోపలికి. ఇదేనండి లోపల పూజా మందిరం. ఇక్కడే వీరు వాళ్ళ అమ్మ నాన్నగారు, గురువు గారు అమ్మ నాన్నగారు, ఇవే సమాధులు అన్నమాట. ఈ సమాధుల మీదే ఆశ్రమం కట్టారు. ఆయన శరీరం విడిచిపెట్టి 17 సంవత్సరాలు అయిందంట. అమలానంద స్వామి ఆయన పేరు. ఇక భక్తులైతే చక్కగా ఇలాగ పాటలు పాడుకోవచ్చు, మనకు వచ్చినవన్నీ చెప్పచ్చు. మళ్ళీ మనం ఏమైనా మన గురువు గారి దగ్గర ఏం నేర్చుకో ఆ 4 మొక్కలు మనం ఆ వేదిక మీద చెప్పొచ్చు, పాడొచ్చు. ఇవి పాడుతున్నారండి నీలవేణి గారు అని చెప్పి హైదరాబాద్ ఇది. వినండి ఆవిడ మాటలు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా గురువులేనండి. అందుకే ఆవిడ అంతా వృద్ధి చెందారు. ఇప్పుడు గురువు గారి మాటలు విందాం. ఈయన పేరే బ్రహ్మానందరెడ్డి స్వామి. ఈయనే బ్రహ్మానందరెడ్డి స్వామి అండి. నేను లేననే భావన పూర్ణంగా దృఢం చేసుకుని ఆ వాక్యాన్ని అన్ని కాలాల్లో మరవకుండా ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. మనం గురువు దగ్గర చేరి గురు బోధన విచారించిన తరువాత ఫలితాన్ని అనుభవించాలి. శాంతిపుడు ఏమి ఫలితం మనకి మనసుకు భోజనం, శరీరానికి భోజనం, ఆత్మకు కూడా భోజనం అనమాట ఇక్కడ. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు 20 రోజులు ఉందామని వచ్చాను. చూస్తున్నారు కదా ఇక్కడ భజన కార్యక్రమాలు చూడండి, వినండి పాట. ఈయన ఆడంబరం అస్సలు లేని గురువు. జ్ఞాన వృద్ధులు, వయో వృద్ధులు కూడా నమస్కారం పెడుతున్నారు ఆయనకి. చూడండి ఆయన ఎంత నిరాడంబరత్వం, నిర్మలత్వం, ప్రసన్నత్వంతో ఉన్నారు. చాలా గురువులంటే ఇలా ఉంటారా అనిపించింది నాకు. చూడండి ఇక్కడ ఆశ్రమంలో భోజనాల ఏర్పాట్లు అనేవి, భజనలు. ఇక మనకి స్వర్గం అన్నమాట. నాకైతే ఇంకా 24 గంటలు భజనలు ఏవో జరుగుతూనే ఉంటున్నాయి కదా, రాత్రి పడుకునే టైం తప్ప. అందుకని చెప్పి ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంకొక వేరే గురువులు కూడా ప్రసంగాలు ఉన్నాయి. చూడండి ఇన్ని మాటలు కూడా. ఇది నేర్చుకోవాలనే తాపత్రయం కలిగి ఉండాలా. సంసారం వైపు చేసుకుంటూ రాజయోగ జీవితాన్ని చక్కగా మనం చేసుకుంటూ ఈ విద్యను ఎవరైతే ఆర్జించగలిగినటువంటి సమర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలే. కానీ అందరికీ ఈ బోధ పట్టాలంటే ఇది మేధావి అయినటువంటి బోధ. ఇది మాకు వీటితో తరించలేదా, వాటితో తరించలేదా, వాళ్ళు లేదా, వీళ్ళు లేదా అంటే వాళ్ళు తరించారు. వాళ్ళు ఆనందాన్ని పొందారు, దాంట్లో ఆనందాన్ని పొందారు. గాయకుడు గేవ తులసీదాస్ అయితేనే, అన్నమయ్య గారు అయితేనే, వీళ్ళు కూడా ఆనందాన్ని పొందారు. ఎలాంటి ఆనందం అంటే ఆ మాధుర్యమునందు గానం చేసి ఆ మాధుర్యాన్ని ఆనందాన్ని పొందారు తులసీదాస్ అయితే వాళ్ళందరూ కూడా. అట్లా తుకారం గారు అయితే వాళ్ళు కూడా ఆనందాన్ని పొందినారు. కానీ జన్మరాహిత్యం అనే విషయానికి వచ్చినప్పటికీ ఆ బోధలన్నీ కూడా సరిపోవునైనా అవన్నీ కూడా తక్కువ బోధలే, చిల్లర బోధలే. కానీ ఈ బోధ ఏమంటారు, షడుర్ములు అంటారు. ఉర్మి అంటే అలా, షట్ అంటే 6. ఏంటయ్యారు? ఆకలి, దప్పిక, ప్రాణధర్మం, శోక మోహములు, మనోధర్మం, చావు పుట్టుకలు, దేహధర్మములు. ఈ 6 కలిసి షడుర్ములు అంటారు. ఉర్మి అంటే అలా. ఇవన్నీ మాకు అఖిల సింధులో మాకు ఇచ్చిన పాఠాలే. మా గురువు గారు అనుభవం సోమరాజు. అయితే
ఇలాంటి ఆ సముద్రం కంటే ఈ సముద్రం చాలా పెద్దది అంటారు, లోతైన సముద్రం అంటారు. అయితే ఆ సముద్రం కాడికి మీరు చూస్తూ ఉంటే నీళ్ళతో ఎగమధ్యస్థ యుజ్వల్ ఏకేవ భాస్వర నేవార శోకవర్తంతి పేదా భాస్వర కణోపమా. ఇది మంత్రపుష్పంలో వస్తుంది మనకి ఈ శ్లోకం, ఆ శ్లోకాలు. అయితే నీ నేత్ర మధ్యంలో అణుస్వరూపమైనటువంటి దోష ఒరిముళ్ళు కొన కోసం ఉంది ఇక్కడ కనుక అటు చుక్క పెట్టినంత కంటే ఇంకా చిన్నది. ఆ సముద్రం కాడికి మీరు చూస్తా ఉంటే ఆ సముద్రం అంతా ఇది గుట్టక్కన మింగేసి గుట్టుగా ఉంటుంది. ఇప్పుడు సముద్రం పెద్దదంటావా, నీ నేత్ర మధ్యంలో ఉండే ఆ చూపు పెద్దదంటావా చెప్పండి. ఆ మాట అంటే సముద్రం కాదు, సముద్రాన్ని గుట్టక్కన మింగేసింది. సముద్రమే చాలా మిట్టాలను కూడా చూశారు చూడండి. అది ఎక్కడుంది? నీ నేలతో ఇక మధ్య గురువు ఒక పాటలో ఇస్తాడు. మూలములేని గుర్తుగా ఏ కాలము లేనిది కర్తగా నిలతో ఎదయుజ్జుల్లే కదా విలవెలసెను జీవా శివులుగా. ఆ శ్లోకాన్ని ఇక్కడ పెట్టాడు. అయితే దాంట్లోకి సాగడంలో ఎంతైనా అంత సముద్రంలో గుట్టక్కని మింగేసింది. ఇది పేరు పెద్దదని చెప్పావు బాబా. అది దాన్ని ఎవరు చూపించాలి? చూపించే గురువు అంటాడు. ఎరుకను కంటికి చూపి మళ్ళీ జన్మించకుండెరుకను రహస్యము చూపిన గురుదేవా. ఈ రెండు కళ్ళల్లో ఎరిగే ఎరుతుంది. వీళ్ళు ఏ ఊరు ఎక్కడి నుంచి. ఎంతో మంది గురువులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చక్కగా మన చెవులకు తిప్పులు వదలగొట్టించే బోధలు చేస్తున్నారు అనమాట. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ఈయన గురువు గారు అబ్బాయి, ఆ అబ్బాయి పుట్టినరోజు ఈ రోజు. అది మే 25వ తారీఖు. 24వ తారీఖు నా పుట్టినరోజు. అసలు నాకు గుర్తే లేదండి. ఆ పుట్టినరోజు సందర్భంగా అందరికి పాయసం చేశారు. ఇక రోజు అయితే 50-60 మంది భోజనాలు కొంటున్నారండి. అసలు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, పొయ్యి మీదే వంటలు చేస్తున్నారు. ఇది బాబు పాయసం వడ్డిస్తున్నాడు. వాళ్ళ బాబు చిన్నమయ్య అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నారండి. ఆయన మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా రిటైర్మెంట్ అయితే అవ్వలేదు. ఇక్కడ అసలు ప్లాస్టిక్ అనేది వాడలేదండి. ఇది చూడండి, కాఫీలకి మంచినీళ్ళకి కూడా స్టీల్ గ్లాసులే చక్కగా స్టీల్ గ్లాసెస్ సప్లై చేశారు. అవి కంచాలు కూడా అలా అండి. ఎక్కడ ఇంత చెత్త అనేది చాలా నీట్ గా ఉంది. రోజు ఇక్కడ మల్లెపూలు పోస్తున్నాయండి. అవి పైపు ఏదో పోస్తే గురువు గారే బాగు చేస్తున్నారు. ఇక అన్ని పనులు ఆయనే దగ్గరగా, ఆయన ఉద్యోగస్తుని గురువునని అసలు అహంకారమే ఆయనకి లేదు. మైక్ పోతే ఆయనే బాగు చేస్తున్నారండి. ఇక భక్తులు చూడండి పాటలు పాడుతున్నారు. నేను పెద్ద ఆయన చూడండి ఎంత బాగా పాడుతున్నారు. నేను వచ్చి 10 రోజులు అయిందండి. ఇక్కడికి అందరూ ఆహ్వానితులేనండి. ఇదిగో పత్రిక చదువుకోవచ్చు. ఇక్కడికి 5 రాష్ట్రాల నుంచి 6 రాష్ట్రాల నుంచి అచల గురువులు వస్తారంటే అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి. ఇది కదిరి దగ్గరే ఉందండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నాగశివాని. ఇంతలో అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందండి.